హాస్పిటల్లో ఉన్న అర్చనకి ప్రాణాపాయం లేదన్నారు డాక్టర్లు. తను ఇంటికి వచ్చిన తర్వాత మీ నాన్నమ్మతో చెప్పినట్టు పెండింగ్లో ఉన్న నీ పెళ్లి ప్రపోజల్ను మూవ్ చేస్తాను. అది ఒప్పుకోవాలిగా. వికాస్ ప్లాన్ చేసి వదిలేసిన ఫర్దర్ స్టెప్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అని క్లారిటీగా తెలుసుకుంటున్న టైంలో ఇలా జరిగిందేంటి? అసలు వాళ్ళు ఎలా తప్పించుకోగలిగారు? వాళ్ళంతట వాళ్ళుగా తప్పించుకునే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదు. చంపే శర్వాణి, కానీ మాకన్నా నీ చుట్టూ ఉన్న నీ మనుషుల్లోనే వికాస్ కి హెల్ప్ చేసే వాళ్ళున్నారు. వికాస్ బతుకున్నాడు అని తెలిస్తే ఇప్పుడు కూడా వికాస్ కి హెల్ప్ చేస్తారు. నిజంగా శంకర్రావు భానుమతి అన్నట్టు శివరామరాజు గారి ఇంట్లోనే నా చుట్టూ ఉన్న మనుషుల మధ్య వికాస్కి హెల్ప్ చేసేవారుంటే వాళ్ళెవరు? ఒకవేళ వికాస్ చావకుండా బ్రతికే ఉన్నాడా? నో నో, అలా జరగడానికి వీల్లేదు. ఇంట్లో వాళ్ళెవరో వాళ్ళని తప్పించుండాలి. అదెవరనేది తెలుసుకోవాలి. ఎస్, తెలుసుకోవాలి. నమస్కారం సార్. రావయ్య నిరంజనం, రా, నీ గురించే చూస్తున్నాను. రా కూర్చో. థ్యాంక్ యూ. భూషణం అయ్యా, ఈయన నిరంజనని ఎస్సీఎఫ్ పోలీస్ గా రిటైర్ అయ్యారు. హలో సార్. హలో. భూషణం, ఈ నిరంజన కుటుంబం మీ కుటుంబం లాగే వీళ్ళ తాతల కాలం నుంచి పరిచయం. వీళ్ళ కుటుంబం నీలాగే నిజాయితీ అయిన కుటుంబం. మన పాత సెక్యూరిటీ వాళ్ళ అజాగ్రత్త కారణంగా మన అర్చనకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళని తీసేశాను కూడా నువ్వు చెప్పావు. అవునయ్యా. ఇప్పుడు మన అర్చన సెక్యూరిటీ బాధ్యతను మన నిరంజన్కి అప్పచెప్పాలనుకుంటున్నాను. మీరేం చేసినా ఆలోచించే చేస్తారుగయ్యా. నిరంజన్, ఫ్రెండ్స్తో టూర్కు వెళ్ళిన మనోరాల అర్చనకి యాక్సిడెంట్ అయింది. దేవుడి దయ వల్ల ప్రాణాపాయం తప్పి హాస్పిటల్లో ఉంది. ఇకపైన అర్చన సెక్యూరిటీ బాధ్యతలన్నీ నువ్వు చూసుకోవాలి. మీ కుటుంబానికి సేవ చేసుకునే భాగ్యం కలగటం నిజంగా నా అదృష్టం సార్. అమ్మాయి గారి మీద ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను. అమ్మాయి గారిని ఎవ్రీ మినిట్ అలర్ట్ గా చూసుకునే స్పెషల్ బాడీ గార్డ్స్ ని అపాయింట్ చేస్తాను. అంతేకాదు, అమ్మాయికి జరిగింది యాక్సిడెంటో లేకపోతే మా కుటుంబం అంటే గిట్టిన వాళ్ళు ఎవరైనా చేసిన పనో, ఆ రహస్యం కూడా నువ్వు తెలుసుకోవాలి. తప్పకుండా సార్. మూడో కంటికి తెలియకుండా మ్యాటర్ ఏంటి అన్నది నేను ఎంక్వైరీ చేస్తాను.
ఒక విధంగా నా వల్లే అమ్మాయి గారికి ఇలా జరిగిందేమో అయ్యా. దానికి నువ్వేం చేస్తావు భూషణం? అమ్మాయి గారికి ఇంకొంచెం ఎక్కువ సెక్యూరిటీ అరేంజ్ చేస్తే ఈ ఘోరం జరిగేది కాదేమయ్యా. సర్లేవయ్యా, జరిగిపోయిన దాని గురించి ఎందుకు? ఇకపైన మనం జాగ్రత్తగా ఉండాలి. మన నిరంజనకు కావలసిన హెల్ప్ చెయ్యి. అలాగే అయ్యా. రేపటి నుంచే యాక్షన్లో దిగుతాను. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. బూడిదయిందనుకున్న అర్చన తిరిగి ఎలా బ్రతికిందో, అసలు ఏం జరిగిందో నాకే తెలియటం లేదు. ఇక వీడికేం తెలుస్తుంది? బూడిద. వీడి జీవితాంతం ఎంక్వైరీ చేసినా వీడికేం తెలీదు. ఎందుకంటే ఈ అటాక్ చేసిన నాగు, ఆ బాంబ్ బ్లాస్ట్ని ప్లాన్ చేసిన నాగు పైకి పోయాడు కాబట్టి. అమ్మా, ఏంటమ్మా ఇది? అమృత కూన కట్టిన ముడుపు ఇంకా అలాగే నీ చెట్టుకు వేలాడుతూనే ఉంది. అక్కడ అమృత కూన ఫోటోకి అందరూ బొట్టు పెట్టి దండేసి చనిపోయిందని ఏడుస్తున్నారమ్మా. నాకు తెలిసిన జాతకం ప్రకారం అమృత కూనకి ఏం జరగలేదనిపిస్తుంది. అమృత కూన ఎక్కడో ప్రాణాలతోనే ఉందమ్మా. నాకు తెలిసింది వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని ఓదార్చలేక నాలో నేను కుమిలిపోతున్నానమ్మా. నా బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీతో చెప్పుకొని కాస్త ఊరట పడదామని వచ్చానమ్మా.
అమ్మా, ఏముందా నీ దగ్గర? నువ్వు బ్రతుకున్నప్పుడు అందరూ నీ గురించే మాట్లాడుకునేవారు. ఇప్పుడు నువ్వు చచ్చాక కూడా అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నా దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది ఏంటో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. నువ్వు బ్రతుకున్నప్పుడు ఎలాగూ నేను అనుకున్నది సాధించలేకపోయాను. ఇప్పుడు చచ్చావు కదా, నాకింకిక్కడ ఎవ్వరూ అడ్డులేరు. నా దారికి అడ్డు రారు, రాలేరు. నేననుకున్నది సాధించే టైం నాకొచ్చిందే. నిన్నందరూ మర్చిపోయేట్టు చేస్తా, నన్నందరూ గుర్తుంచుకునేట్టు చేస్తాను. ఈ వైజయంతి అంటే ఏంటో నిరూపిస్తాను. నా కళ్ళ ముందు నీ ఫోటోనే లేకుండా చేస్తాను. నువ్వు గాలి బూడిదైపోయావని వాళ్ళ పోలీసులే వచ్చి చెప్పినా సర్వాణి నమ్మట్లేదు. నువ్వింకా బ్రతికే ఉన్నావని పిచ్చి పట్టిందాన్లా తిరుగుతూ వాగుతూ ఉంది. అది ఇలాగే నీకోసం కొన్నాళ్లు తిరిగితే వాళ్ళ పోలీసులే దాన్ని పిచ్చాస్పత్రిలో పాడేస్తారు. దానికి రీసెంట్గా ఓ పెద్ద షాక్ ఇచ్చాను. వికాస్ పేరెంట్స్ ని, అదే మా అత్త మామల్ని దాని బారి నుండి తప్పించుకుని పారిపోయేలా చేశాను. ఆ షాకుతో అది ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలుసుకోలేక కళ్ళు తాగిన కోతిలా ఎగురుతుంది. అది త్వరలో నీ దగ్గరికే వచ్చేస్తుందిలే, నువ్వేం బాధపడకు. ఛీ, అయినా ఇలాంటి పిచ్చి ఫ్రెండ్స్ దొరికారంటే నీకు? నువ్వో పెద్ద దేవతలా ఈ రేణుక రోజూ నీకు దీపం పెట్టి మొక్కుతుంది. దెయ్యం పట్టిన దాన్లా నిన్ను నువ్వే కాపాడుకోలేకపోయి ఆ వికాస్ బాంబుకి బలైపోయావు. అలాంటిది దానికి నువ్వు దేవతవెలా అయ్యావే? కొద్ది రోజుల్లోనే ఆ రేణుకను కూడా దిక్కు మొక్కు లేని పిచ్చిదాన్ని చేస్తాను. నడి రోడ్డు మీదకి గెంటేస్తాను. నిజంగా నీకు నీ ఫ్రెండ్ మీద ప్రేమ ఉంటే అది నమ్మి దేవతవు కదా, వచ్చి దాన్ని కాపాడుకో. అదంతా నా భ్రమ. కాని పోయిన దానివి నువ్వెలా వస్తావు? వాళ్లే త్వరగా చనిపోయి నీ దగ్గరకొస్తారు. మీ ముగ్గురు ఫ్రెండ్స్ నిష్ఠ దరిద్రులు కాబట్టి మీ లైఫ్ కొక దిక్కు లేదు, దివానం లేదు. మీరెక్కడ అడుగు పెడితే అక్కడ శ్మశానమే అవుతుంది. మీ మొక్కల్లో చావుకలే కనబడుతుంది. ఏ స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు ఆ స్థాయిలో ఉంటే హాయిగా ఉంటారు. అలా కాదని రెక్కలు కట్టుకుని అంతస్తుకి మించి పైకెగిరితే నీలాగే చచ్చి ఇలా ఫోటోల్లో ఉంటారు. పిచ్చి అమృత.
అక్క, అమృత ఫోటో నేను చూసుకోలేదు. దీనికి కట్టుకున్న మొగుడు ఏమైపోయాడు అన్న దిగుల్లేదు గాని ఇంట్లో పెట్టుకున్న ఫ్రెండ్ ఫోటో మీద మాత్రం ప్రేమ పుట్టుకొస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ అక్క. నీకు అమృత కంటే ఎంత ఆరాధన భావమో నాకు తెలుసు. తెలిసి మన ఇంట్లో ఇలా చేస్తానో చెప్పు. ఏదో ఆలోచించుకుంటూ అలా కూర్చున్నాను తప్ప అమృతక్క ఫోటో వైపు చూసుకోలేదు. ఈ విషయం చైతన్యకు తెలిసిందంటే రేణుకకే సపోర్ట్ చేస్తాడు, నన్ను అవాయిడ్ చేస్తాడు. ఏదో ఒకలా మేనేజ్ చేసి చైతన్యకి ఈ విషయం తెలియనివ్వకూడదు. ఏమైంది వైజయంతి? రేణుకొదిన ఎందుకంత మూడిగా వెళ్తున్నట్టుగా ఉంది? కట్టుకున్నది ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోలేవు గాని పరాయివాడి పెళ్ళాం బాధని మాత్రం బాగా అర్థం చేసుకుంటావు. చెప్పు వైజయంతి, ఏం జరిగింది? అవును చైతన్య, రేణుకక్క చాలా బాధపడుతుంది. దేని గురించి? అన్నీ చెప్పుకోలేదు కదా. మనతో చెప్పుకోవడానికి రేణుకొదినకి ప్రాబ్లం ఏంటి? తనకు మనకన్నా ఇంక దగ్గర వాళ్ళు ఎవరున్నారు? నిజమే చైతన్య, కానీ అన్నీ చెప్పుకోలేదు కదా. అన్నీ అంటే ఏంటి? అన్నీ అంటే నీతోటి నాతోటి చెప్పుకోలేనివని అర్థం. సరే, తను చెప్పుకోలేదు, మనమైనా తెలుసుకొని తన ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. నీకేమన్నా తెలుసా? అది 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 పర్వాలేదు, చెప్పు వైజయంతి. అది ఎలాంటి ప్రాబ్లం అయినా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తానా? రేణుకక్క వయసులో ఉంది కదా. ఉంటే నీకు అర్థం కాదులే చైతన్య. వైజయంతి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోవడమే మంచిది చైతన్య. ఎందుకు? అర్థమైనా మనం ఏమీ చేయలేనప్పుడు అర్థం కాకపోవడమే మంచిది. వైజయంతి, నువ్వేదైనా నాకు చెప్పాలనుకుంటే సూటిగా చెప్పు. ఇలా వంకర టింకరగా చెప్తే ఎలా అర్థమవుతుంది? సరే, డైరెక్ట్ గా మ్యాటర్కి వస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. చెప్పు. మనిద్దరం వయసులోనే ఉన్నాం కదా. ఉన్నాము. మనిద్దరికి నాకు నువ్వు, నీకు నేను ఉన్నాము. మరి వయసులో ఉన్న రేణుకక్కకి ఎవరున్నారు చెప్పు? అన్నీ పంచుకోవడానికి మనకెలా సాధ్యపడుతుంది? అమృత చనిపోయిందన్న బాధ కంటే తనకు జీవితాంతం తోడుండే భర్త లేడనే బాధే ఈ మధ్య రేణుకక్కలో ఎక్కువైనట్టుంది. చైతన్య, అమృత, రేణుక, శర్వాణి వాళ్ళేది చెప్పినా నమ్ముతావు కాని నేనేది చెప్పినా నమ్మడానికి అనుమానిస్తావు. అయినా వయసులో ఉన్న అమ్మాయి మనసు బాధేంటో నీకెలా తెలుస్తుంది చెప్పు?
నువ్వు మన గురించి చెప్తున్నావో రేణుకుదురు గురించి చెప్తున్నావో నాకైతే అంత కన్ఫ్యూజన్గా ఉంది. నా బాధను దాని బాధగా నీకు చెప్పినా నా బాధ నీకు అర్థం కాలేదు. ఎప్పుడూ పక్కవారి గురించే కాదు చైతన్య, పక్కనున్న వాళ్ల గురించి కూడా పట్టించుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో.